యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామంలో భీమనపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థి కంటే భవానీ లింగస్వామి ప్రజలతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కత్తెర గుర్తుకు తమ విలువైన ఓటును వేయాలని గ్రామ ప్రజలను కోరారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజలు అనేక రకాల సంక్షేమ పథకాలు చేరువవుతున్నారని అభ్యర్థి పేర్కొన్నారు. ఉచిత విద్యుత్, ఉచిత మహిళా బస్సు ప్రయాణం, ప్రతి గ్రామంలో రేషన్ కార్డు జారీ, రైతులకు రుణమాఫీ, 2 లక్షల రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలు ప్రజలకు అందేలా చూడటం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో మార్కెట్ యార్డు అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతుల పనులను కూడా ముందుకు తీసుకెళ్తున్నానని కంటే భవానీ హామీ ఇచ్చారు. ప్రజలు ఆశీర్వాదంతో ముందుకు సాగాలని అభ్యర్థి కోరారు. అభ్యర్థిగా పోటీ కాంగ్రెస్ పార్టీ బలపరచడం కంటే లింగస్వామి భవానీ కత్తెర గుర్తు మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ గ్రామ సమస్యలు ఏమైనా ఉన్నా ఈ ఎమ్మెల్యే ఆశీర్వాదంతో సహకారంతో అవన్నీ నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను. భువనపల్లి గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కంటే భవానీ లింగస్వామి యాదవ్. నేను కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలలో ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. అందులో మొదటిది వస్తూనే ప్రతి గృహిణికి గృహ విద్యుత్ కింద ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు విద్యుత్ ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఊరికి 100 రేషన్ కార్డుల పైన ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఊరికి 20 నుంచి 25 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. స్థలం ఉన్న వారికి కట్టుకుంటే 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. ఉచిత బస్సు మహిళలకి, అలాగే ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే రైతులకి రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ. అదే మన దగ్గర కూడా ఇప్పుడు గవర్నమెంట్ 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి కూడా ఇవ్వకుండా కానీ మన గవర్నమెంట్ వస్తూనే ప్రతి గవర్నమెంట్ సంక్షేమ పథకానికి ప్రతి ఒక్క పేదవాడికి రేషన్ కార్డు అత్యవసరం అయిపోయింది. ఆ అవసరాన్ని గుర్తించి గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఇక్కడ స్థానిక గవర్నమెంట్ ఏది లేకున్నా ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని మన ఊర్లో ఏదైనా ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఇంకొక ఎగ్జిస్టింగ్ రోడ్ లేకపోవడం వల్ల మొన్ననే 38 లక్షల రూపాయల హెచ్ఎండి నిధులతోటి భీమనపల్లి ఊరి మధ్యలో నుంచి 18 ఫీట్ల రోడ్ వేయడం జరిగింది. ఇంకా కూడా ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి. కన్ముకుల రోడ్డు దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఈ పోచంపల్లి నుంచి భీమనపల్లికి వచ్చే దారిలో వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ సమస్య కానీ, మన ఊర్లో నుంచి పోచమ్మ గుడి దగ్గరికి పోతే బోనాలప్పుడు ఆ సీసీ రోడ్ సమస్య కానీ, మార్కెట్ యార్డ్కి పూర్తి రోడ్డు చేపించే బాధ్యత నన్ను భీమనపల్లి ప్రజలు ఆశీర్వదించినట్టయితే ఖచ్చితంగా ఆ సీసీ రోడ్లు కానీ ఈ మరమ్మతులు కానీ చేపించడానికి నా వంతు సహాయక సహకారాలు అందిస్తానని, అలాగే మరెంతోమంది నిరుపేదలకి ఇందిరమ్మ ఇల్లు అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో, గ్రామశాఖ అధ్యక్షులతో, అలాగే రేషన్ కార్డులు ఇంకెవరికైనా లేకపోతే ఆ రేషన్ కార్డులు ఇప్పించడానికి నేను ముందుంటానని, ఉచిత విద్యుత్ ఇంకెవరికైనా రాకపోతే ఆ విద్యుత్ కూడా అందించే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తానని మీరందరూ ఆశీర్వదిస్తే నేను మీ ముందుండి 14వ తారీఖు నాడు కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను కంటే భవానీ లింగస్వామిని అత్యధిక మెజార్టీతో ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను.